సోదరులకు మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మనము బయలుపరుచుకుందాం. క్రైస్తవునిగా నీవు ఉంటావా, నీది విశ్వాసం నింపుకుంటావా? ఈ పాట పాడుకున్న తర్వాత వాక్య భావానికి క్రైస్తవునిగా నీవు ఉంటావా, నేను విశ్వాసం నిలుపుకుంటావా? క్రైస్తవునిగా నీవు ఉంటావా, నేను విశ్వాసం నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రైస్తవునిగా నీవు ఉంటావా, నేను విశ్వాసం నిలుపుకుంటావా? యెహోవానుడు యోసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను ఘనపరిచాడు. యెహోవానుడు యోసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను ఘనపరిచాడు. పోతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు, పోతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు లొంగక తప్పించుకున్నాడు. తన విశ్వాసం నిలుపుకున్నాడు, తన విశ్వాసం నిలుపుకున్నాడు. క్రైస్తవునిగా నీవు ఉంటావా, నేను విశ్వాసం నిలుపుకుంటావా? చరణున్న యోధా సిరియా దేశమునందు యెహోవాను ఘనపరచుండు. చరణున్న యోధా సిరియా దేశమునందు యెహోవాను ఘనపరచుంది. కుష్ఠరోగి నయమానుకు సామ్రోనుకు వెళ్ళమంది, కుష్ఠరోగి నయమానుకు సామ్రోనుకు వెళ్ళమంది. ఎలీషా ప్రవక్త యొద్దకు తన విశ్వాసం నిలుపుకున్నది, తన విశ్వాసం నిలుపుకున్నది. క్రైస్తవునిగా నీవు ఉంటావా, నీదు విశ్వాసం నిలుపుకుంటావా? దైవజనుడు దానియేలు బబులోను దేశమునందు యెహోవాను ఘనపరచాడు. దైవజనుడు దానియేలు బబులోను దేశమునందు యెహోవాను ఘనపరచాడు. తన దేవునికే మాన్యమైన ప్రతిమలకు, తన దేవునికే మాన్యమైన ప్రతిమలకు ఏమాత్రం మొక్కనన్నాడు. తన విశ్వాసం నిలుపుకున్నాడు, తన విశ్వాసం నిలుపుకున్నాడు. క్రైస్తవునిగా నీవు ఉంటావా, నేను విశ్వాసం నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, నీ వలన దూషింపబడుచున్నదా,
విశ్వాసం నిలుపుకుంటావా? మంచిదండి. ఈ సమయంలో దేవుని యొక్క గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటల చేత మనము హెచ్చరించబడతాము. గత కొన్ని ఆదివారాల నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతల గురించి ఒక్కొక్క వారము ఒక్కొక్క అంశముల గురించి మనము నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఒకసారి దీన్ని ధ్యానం చేసుకునక ముందున్నటువంటి విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా ఆత్మ విషయమై ధీరుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనేటువంటి విషయాల గురించి చాలా స్పష్టంగా మనకు అర్థం రీతిలో మనకు అవసరమైనంత మేరకు కొంత సమాచారాన్ని మనము తెలుసుకున్నాము, నేర్చుకున్నాము పిల్లలు. ఆ తర్వాత సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనేటువంటి ఈ సాత్వికులు ఎవరు, ఎలా ఉంటే సాత్వికులుగా పిలువబడతారు అనేటువంటి విషయాలను కూడా స్పష్టంగా మనం నేర్చుకున్నాం. తర్వాత కనికరము గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈ అంశాన్ని కూడా మనం నేర్చుకున్నాం. నీతి అంటే ఏంటి, నీతివంతులుగా జీవించాలంటే ఏం చేయాలి, నీతి కొరకు మనం జరిగించవలసినటువంటి క్రియల గురించి కూడా మనము చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం పిల్లలు. ఆ తర్వాత కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనేటువంటి అంశాన్ని కూడా మనము చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం పిల్లలు. ప్రతి విషయాన్ని కూడా వివరణాత్మకంగా తెలుసుకుంటూ మనం ముందుకు కొనసాగించబడుతూ ఉంటున్నాం. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనేటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా, వినవలసిందిగా, నేర్చుకోవాల్సిందిగా, తెలుసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉంటున్నాం. ఎందుకు హృదయం గురించి మనం నేర్చుకోవాలి అంటే, హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలవట. ఈ హృదయం మనల్ని ఏం చేస్తుంటుందంటే చాలాసార్లు కూడా మోసం చేస్తుంది. అలా మనము మోసపరచబడకుండా ఉండాలి అంటే, మోసపోకుండా ఉండాలి అంటే హృదయంలో కూర్చున్నటువంటి అవగాహన మనకు చాలా అవసరము. ఆ హృదయాన్ని గురించి మనకు అర్థమైనప్పుడు హృదయం ఎలా శుద్ధిగా ఉంచుకోవాలో, ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలో, ఎలా కాపాడుకోవాలో మనము గ్రంథంలో నుంచి మనము నేర్చుకోగలుగుతున్నాం. దేవుడు మనిషిని 2 భాగాలుగా చేశాడు. ఇంతకుముందు కూడా ఆ పాఠాన్ని మీకు చెప్పాను. దేవుడు మనిషిని 2 భాగాలుగా చేశాడు. ఒకటి శరీరము, 2 ఆత్మ. ఈ ఆత్మలో ఒక భాగమే హృదయము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హృదయము అనగా గుండె అని కూడా అంటాం. ఇంగ్లీష్లోనేమో హార్ట్ అంటాం. ఈ హృదయము ఎప్పుడైతే శుద్ధిగా ఉంచబడుతున్నదో, ఆ హృదయాన్ని ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా కాపాడుకోగలమో, అప్పుడు మాత్రమే మనకు దేవుడికి వచ్చినటువంటి విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అప్పుడు మాత్రమే మనం దేవుడిలో ఉన్నటువంటి గుణాలను చూడగలం, దేవుడిలో ఉన్నటువంటి లక్షణాలను మనం చూడగలం. దేవుడిని చూడటం అంటే దేవుడి లక్షణాలను చూడటం, దేవుడి గుణగణాలను గుర్తెరగటం, దేవుడి గుణాలను గుర్తెరిగి వాటి ప్రకారంగా మనల్ని మనం మలుచుకుంటూ ముందుకు కొనసాగించబడటం అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హృదయ శుద్ధి కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఎటువంటి అనుమానం లేకుండా జీవించడం.
కొన్నిసార్లు దేవుని దగ్గరికి ఎలాంటి హృదయంతో వెళ్తాము? మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు చేస్తాడా చేయడా, చేస్తాడా చేయడా, ఈ అవసరం తీర్చబడుతుందా తీర్చబడదా, ఇది నేను పొందుకుంటానా పొందుకోనా, అటువంటి అనుమానాలతో వెళ్ళేవారు చాలా మంది మనం చూస్తాం. మన హృదయం ఎప్పుడు అలా ఉండకూడదు. ఎటువంటి అనుమానం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు తప్పక నాకు చేస్తాడు, ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళాలి. మనిషి భూమి మీద బ్రతికంత కాలం గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మన హృదయం అనేటువంటిది శుద్ధిగా ఉంచబడుతుంది. లోపల ఎటువంటి మత్సరములు కానీ అనుమానాలకు తావు లేకుండా శుద్ధీకరించబడి పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనం గుర్తుంచుకోవాల్సిందిగా మరి మీకు మనం చేస్తూ ఉంటున్నాం. కారణం ఏంటి అంటే, చూడండి, హృదయం గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తూ ఉంటాను. ధన్యులు అంటే చాలాసార్లు కూడా నేను చెప్పాను. ధన్యులు అంటే ఎవరు? దీవించబడిన వారు, ఆశీర్వదించబడినటువంటి వారు, మేలు పొందినటువంటి వారు, వారిని ధన్యులుగా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లోకం దృష్టిలో ధన్యులు అంటే మంచి ఇల్లుంటే ధన్యులు, మంచి కుటుంబం ఉంటే ధన్యులు, పిల్లలుంటే ధన్యులు, అంటే శాంతి సుఖము సౌలభ్యంతో జీవించిన వారు మాత్రమే లోకము దృష్టిలో, మానవుడి దృష్టిలో వారు ధన్యులు. కానీ దేవుని దృష్టిలో ఎవరి హృదయం అయితే శుద్ధి కలిగి ఉంటుందో, ఎవరి హృదయం అయితే పరిశుద్ధపరచబడుతుందో, ఎవరి హృదయం అయితే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన జీవితంలో ముందుకు వెళ్తారో వారు దేవుని దృష్టిలో దీవించబడిన వారు, ఆశీర్వదించబడినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదువుతాను. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితము. హృదయము శుద్ధీకరించబడినటువంటి వారు, హృదయం పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? ఎలా ఉంటాయంటే వాళ్ళ క్రియలు. కొంతమంది మాటలు చెప్తారు, మాటలు కోటలు దాటుతాయి, కానీ ఆ మాటలకు తగినట్టుగా వారు ఎప్పుడు కూడా జీవించారు. యోహాను సువార్తలో ఏమన్నాడు అంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, దీనికి మించింది దుష్టుడి నుంచి వచ్చేది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక, చిన్నపిల్లలు అంటే పాలు తాగే పిల్లలు కాదు, లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి మాట్లాడట్లేదు. అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఇక్కడ క్రైస్తవులకు, దేవుని పిల్లలకు చాలా స్పష్టంగా మరి వారిని పిల్లలాగా భావించుకుంటే విశ్వాసంలో వారు ఇంకా అభివృద్ధి చెందలేనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మీరు ఇంకా విశ్వాసంలో అభివృద్ధి చెందాలా, విశ్వాసంలో బలపరచబడాలా, దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి అని వారిని హెచ్చరిస్తూ, సరిచేస్తూ, వారిని మంచి మార్గంలో జీవించడానికి అవసరమైనటువంటి విషయాలను తెలియపరుస్తూ మాట్లాడినటువంటి విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక, క్రైస్తవుల యొక్క జీవితము ఎప్పుడు కూడా మాటతోనూ, నాలుగుతో అంటే నోటి మాటలతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. ఏమంటారంటండి? క్రియలు ఉండాలి. మనం ఏదైతే బోధిస్తున్నామో, ఏదైతే తెలియపరుస్తున్నామో, ఏదైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను అభిమానిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టమని తెలియపరిచే మాటలు కాకుండా, వారు అవసరంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్రియల రూపంగా చూపించాలని మనం. చూడండి, ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు, మన దగ్గరికి వచ్చి ఆకలి వచ్చిందని అడిగాడు. ఏం చేయాలండి? నేను ఇవరకు ప్రార్థన చేస్తాను అనుకో, నేను గుర్తుపెట్టుకుంటాను,
ఈ వరకు రోజు ప్రార్థన చేస్తానే మాట్లాడకూడదు. ఏం చేయాలా? మనకు కలిగిన దాంట్లో నుంచి అతనికి ఆహారం అనుగ్రహించాలి పిల్లలు. అది క్రియల రూపంలో. అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి అవసరతను గుర్తెరిగి ఆ అవసరతలో ఉన్నటువంటి వారికి క్రియారూపముగా మనం వారికి సహాయం చేసేటువంటి గుణము కలిగి ఉన్న వారు మాత్రమే ఎవరు అంటే హృదయము శుద్ధీకరించబడిన వారు, హృదయ శుద్ధి కలిగిన వారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది వ్యక్తులు లోకంలో చూస్తే చూడండి, వాళ్ళకి చాలా డబ్బు ధనవంతులు, కానీ ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉండదు, హృదయం ఉండదు. కారణం ఏంటి? వారి యొక్క హృదయం అది శుద్ధీకరించబడలేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా చూడండి, చిన్నపిల్లల మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రవేశము. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో, నేను ఆకలి ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రములు ఇవ్వలేదు అంటారు. చాలా మంది అయ్యారు, మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు మమ్మల్ని అడిగావు అంటే, మీ దగ్గరికి అనేక మంది కూడా ఆహారం కొరకు వచ్చారు, వస్త్రాల కొరకు వచ్చినప్పుడు మీరు వారిని ఏం చేశారంటే తృణీకరించారు అనేటువంటి విషయాన్ని మనకు. అందుకే అక్కడ ఏమంటే పేదలను ఎప్పుడు కూడా ఏం చేయాలంట? కనికరించాలి. అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి, ఆదుకోవాలనేటువంటి విషయాన్ని కూడా గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. తర్వాత చూడండి, మొదటి ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదాము. దేనిని బట్టండి? మన క్రియలు ఎప్పుడైతే మాటలతో కాకుండా క్రియారూపకంగా మన జీవితం కొనసాగించబడుతుందో అప్పుడు మాత్రమే మనం సత్యమును నిలిచినటువంటి వారం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా మాటలు చెప్పేవారిగా ఉండి జాతరలో మనం ఎదుటి వారికి సహాయం చేయలేకపోయినట్లయితే ఎందులో లేమంటే మనము అసత్యములో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒక సందర్భంలో ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే. దాని అర్థం ఏంటండి? ఊరక దేవా దేవా అంటే సరిపోదు, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే సరిపోదు. క్రియలు కూడా దేవునికి నచ్చినటువంటి విధంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి మనము వారసులము, హక్కుదారులము, సత్య సంబంధం అనేటువంటి విషయాన్ని కూడా గ్రంథం ద్వారా మనం జ్ఞాపకం ఉంచుకోలేకపోయినారు. తర్వాత చూడండి, దేవుడు మన హృదయం కంటే అధికుడు. అంటే ఏంటంటే అర్థము, మనకంటే గొప్పవాడు, మన ఆలోచన కంటే హెచ్చింపదగినటువంటి వాడు. దేవుని యొక్క ఆలోచనలు వేరు, మానవుని యొక్క ఆలోచనలు. మనము ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే కూడా, కోరుకున్న వారికంటే కూడా దేవుడు అధికము చేయగలిగినటువంటి వాడు. దేవుని స్థానం ఎప్పుడు కూడా బయటే ఉంటుందండి. ఈరోజు చాలా మంది కూడా చాలా చోట్ల చూస్తే సువార్థికుడు ఎక్కడ ఉన్నట్టు దేవుని సేవకుడు దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంటాడు. ఎప్పుడు అట్లా చేయకూడదు. దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరికంటే అధికుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఇక వారే దేవుడు లాగా భావించే వారు చాలా మంది ఉంటున్నారు. నేను ప్రార్థన చేస్తే నీకు జరిగిపోతుంది పో, నేను అడుగు పెడితే నీకు కలిసి వస్తుంది అంటున్నాను. ఇవన్నీ కూడా అవాస్తవాలు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం. కారణం ఏంటంటే దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవులందరికంటే కూడా, మన హృదయం కంటే కూడా ఆయన అధికుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తిరగలుగుతున్నాం. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందుకు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను ఏం చేసుకోవాలంటండి? సమ్మతిపరచుకోవాలి. అంటే మన హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషము, దుష్టత్వమును, మత్సరములు, కలహములు, డాగులు ఇవన్నీ కూడా ఏం చేయాలంటండి? తీసివేసుకోవాలి. అప్పుడు మన హృదయం శుద్ధీకరించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హృదయము భావోద్రేకములకు స్థానం. అంటే హృదయంలో తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది. హృదయము కోరికలకు అనుభూతి అంటే
హృదయంలో ఏమేమి వస్తుంటాయి? కోరికలు వస్తూ ఉంటాయి. మనసులో ఆలోచనలకు తర్జన భర్జన జరుగుతుంది. ఏం చేయాలా, ఏం చేయకూడదు. హృదయంలో కోరికలు వస్తాయి. ఆ కోరికలు మనసు దగ్గరికి తీసుకెళ్తుంది. మనసాక్షి ఏం చేస్తుంది అంటే ఏది తప్పో ఏది ఒప్పో తెలియపరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. ఆత్మలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి హృదయము, 2 మనస్సు, 3వది మనసాక్షి. హృదయంలో కోరికలు పుడతాయి, మనసులోనేమో ఆలోచనలు వస్తూ ఉంటవి. ఆ ఆలోచన తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది. మనసాక్షి ఏం చేస్తుంది అంటే ఏది మంచో ఏది చెడో తెలియజేస్తారనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నాం. అంటే మనసాక్షి ఏం చేస్తుంటే తప్పును తప్పుగాను, ఒప్పును ఒప్పుగాను. అందుకే హృదయం ఏమన్నానంటే అన్నిటికంటే మోసకరమైనది. కారణం ఏంటంటే హృదయంలో అనేకమైన కోరికలు వస్తుంటాయి. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. ఎవరి హృదయం అయితే శుద్ధీకరించబడుతుందో, పరిశుద్ధంగా ఉంటుందో వారు మాత్రమే పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి, శుద్ధి కలిగినటువంటి హృదయాన్ని కలిగి, పరిశుద్ధమైనటువంటి హృదయంతో మంచి విషయాల వైపు వారు మరణించబడతారనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నాం. కాబట్టి ఈ హృదయం ఎప్పుడు కూడా భావోద్రేకములకు స్థానం. చూడండి, సంతోషం వచ్చిందనుకోండి ఏం చేస్తారండి? ఎంతో సంతోషిస్తారు, ఆనందిస్తాడు, గంతులు వేస్తాడు. దుఃఖం వచ్చిందనుకోండి బాధపడిపోతాం, డేలా పడిపోతాం, వేదన చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు నిరుత్సాహపడిపోతుంటాం. ఇవి 2 కూడా మన హృదయంలో జరిగేటువంటి క్రియలు. సంతోషం హృదయంలో నుంచే వస్తుంది, దుఃఖం కూడా హృదయంలో నుంచే వస్తుంది. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం. ఆ తర్వాత కాబట్టి మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే దేవుడు మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు, పై స్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం వరకు వద్దాం. ఒక వ్యక్తి ఏది మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా, ఏది చేస్తున్నాడన్నా దానికి కారణం ఏంటో తెలుసా అండి? హృదయంలో ఉన్నటువంటి ఆలోచన. హృదయంలో ఏది అనుకుంటామో మనిషి అదే చేస్తాడు. హృదయంలో ఏది నిశ్చయించుకుంటాడో మనిషి దాని వైపే అడుగులేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కుటుంబంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువులతో కావచ్చు, ఏదన్నా మాటల విషయంలో ఒకసారి అతను కోప్పడి ఏదైనా అనరాని మాట అన్నాడు అనుకోండి, ప్రక్కన వారు ఏం చేస్తారండి? అది వాడి హృదయంలో నుంచి వచ్చింది, వాడికి ఎప్పటి నుంచో అది ఉంది, వాడికి అది ఈ రోజు బయటపడ్డాడు అంటారు. అంతే కదండి. అంటే నీ హృదయంలో ఏదుంటే నీ నోరు అది మాట్లాడతాడు. నీ హృదయం మంచిదిగా ఉంటే నీ నోరు మంచి మాటలు పలుకుతుంది. నీ హృదయంలో అసహ్యమైనటువంటి విషయాలు ఉన్నట్లయితే నీ నోరు కూడా పనికి మాలినటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది అనేటువంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నాం. ఆ విషయాన్ని గ్రంథకర్త ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. హృదయం ముందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును. మంచివాడు ఏం చేస్తాడటండి? మంచి హృదయం వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా తన మాటలు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటాయి. సత్యాన్ని బట్టే మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, విన్నది విన్నట్టుగా చెప్తాడు, చూసింది చూసినట్టుగా చెప్తాడు. కారణం ఏంటి? అతని హృదయంలో మంచి ఉంది కాదు, అతని హృదయం శుద్ధిపరచబడింది కాదు, అతని హృదయం పరిశుద్ధంగా ఉన్నది కాబట్టి. సజ్జనుడు అంటే మంచివాడు. ఏం చేస్తాడు? సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును. మంచివాడు ఎప్పుడు కూడా మంచి విషయాలనే మన దగ్గర తీసుకుని వస్తాడు, మంచిని గురించే మాట్లాడతాడు, మంచిని గురించే తెలియపరుస్తాడు, మంచిగా ఉండాలని కోరుకుంటాడు, తను అలాగ జీవిస్తాడు,
ఇతడు కూడా అలాగే నోటితో ఏదైతే మాట్లాడుతున్నాడో క్రియారూపంగా కూడా అతను అదే జరిగిస్తాడనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం. తర్వాత దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తీసుకుని వచ్చును. చెడ్డవాడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు చూడండి, మనం ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత మంచిగా మాట్లాడినా కొంతమంది దాన్ని ఏం తీసుకుంటారంటే నెగిటివ్ గా తీసుకుంటారు, వ్యతిరేకంగా తీసుకుంటారు. మనం మంచి చెప్పినా కూడా వారికి ఎట్లా కనపడుతుంది? అది చెడుగా. కారణం ఏంటంటే వాని యొక్క హృదయము దుష్టశీలతో దాన్ని ఏమంటే దుర్జనుడు అంటే చెడ్డవాడు, అసహ్యమైనటువంటి వాడు, మంచిని గుర్తించినటువంటి వాడు, మంచిని తెలుసుకోలేనటువంటి వాడు, మంచికి లోబడి జీవించినటువంటి వాడు అనేటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. 36వ వచనం చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి విమర్శ జనమున లెక్క ఒప్పచెప్పవలసి ఉండదు. మనం పలికే ప్రతి మాట కూడా ఒకరోజు దానికి మనం ఏం చేయాలట? లెక్క అప్పగించాలి. అందుకే గ్రంథంలో ఏమన్నదంటే నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి. నోరు తాగిందనుకోండి ఏమవుతుందంటే వీపు దెబ్బలు పడతాం. అందుకే ఏమంటారంటే మనిషికో మాట గొడుకో దెబ్బ. అంటే మన మాట జాగ్రత్తగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా మాటను జాగ్రత్తగా మాట్లాడకపోయిన వరకు ఏం జరుగుతుంది? దెబ్బలు పడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం. కాబట్టి హృదయంలో ఏది ఉంటే మనిషి అదే మాట్లాడతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచిని మాట్లాడాలి, మంచిని చూడాలి, మంచి వైపు జీవించాలి, మంచి కొరకు బ్రతకాలంటే మన హృదయాన్ని ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలట? శుద్ధీకరించుకోవాలి, దాన్ని కడుపుకోవాలి. వాక్యం ద్వారా ఏం చేసుకోవాలట? వాక్యం ద్వారా మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలా? పవిత్రపరచు. అప్పుడు మన హృదయంలో నుంచి ఎల్లప్పుడూ కూడా మంచి వస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం. ఆ తర్వాత చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. హృదయ శుద్ధి కలిగి ఉండటం అంటే ఎట్లా అనేటువంటి విషయాన్ని మనకు అవసరమైన మేరకు మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 12వ వచనంలో చూడండి. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడినని నీకు తెలియదా అని ఆయన అడగగా ఆయన పరలోకమందున నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్లగింపబడను, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుట్టలో పడుతురు కదా. అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయనను అడగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవలదంతయు కడుపులో పడి బహిర్భూమిలో గడవబడుతుంది, కానీ నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. పిల్లలు మనం గమనించినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే హృదయంలో నుంచి ఏదైతే వస్తున్నట్టు, ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే క్లియర్ చేస్తున్నామో మనిషి వాటి ద్వారా మాత్రమే అపవిత్రపరచబడతాడు, కానీ తిన్నటువంటి దాని గురించి మనిషి ఎప్పుడు కూడా అపవిత్రపరచబడదు. ఉదాహరణకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ కొంతమందికి ఏమన్నదంటే భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోవాలా, చేతులు కడుక్కోకపోతే వారు అపవిత్రులుగా భావించేవారు. ఆ సమయాన్ని యూదులో ధర్మశాస్త్ర కాలంలో, ఇశ్రాయేలు ప్రజల కాలంలో భోజనం చేయకుండా అంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే అపవిత్రపరచబడిన వారు, శుద్ధి లేనటువంటి వారు అనేటువంటి భావన ఉండేది. యేసు ప్రభు దానికి ఏం చెప్పాడు అంటే ఒకవేళ చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే అది దేహంలోకి వెళ్తుంది, తర్వాత అది
మల విసర్జన ద్వారా బయటకు పోయినప్పుడు అదంతా బయటకు వెళ్ళిపోతుంది, దానివల్ల నీకేం నష్టం లేదు. కానీ నీ హృదయం ఉందే, ఆ హృదయంలో నుంచి అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి కోరికలు, అనేకమైనటువంటి అనుభూతులు, అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావే, దానిని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే దాని ద్వారా నీకు అపవిత్రత ఉంది, దాని ద్వారా నీకు నష్టము ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూడండి, హృదయంలో నుంచి వచ్చే కొన్ని ఆలోచనలు ఉంటాయి. 19 వచ్చిన చూడండి, దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయండి? హృదయంలో నుంచి వస్తాయి. మంచి ఆలోచన, చెడు ఆలోచన. ఒక వ్యక్తి ఎదుటివారి మంచిని కోరుకుంటాడు, ఇంకొక వ్యక్తి ఎదుటి వారిని వచ్చి చెడు. ఈ మంచి కోరుకునే వారి యొక్క హృదయం ఎట్లా ఉంటుందండి? శుద్ధిగా ఉంటుంది. చెడు కోరుకునే వారి యొక్క హృదయము అపవిత్రతో కూడుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హృదయం శుద్ధీకరించబడకపోతే, హృదయ శుద్ధి లేనటువంటి వారి జీవితంలో ఎలాంటి క్రియలు ఉంటాయి అంటే దురాలోచనలు. ఈ ఆలోచనలు కాస్త తర్వాత ఎక్కడికి వెళ్తాయండి? నరహత్యలు. ఒక మనిషి ఎదుటి మనిషి ఎందుకు హత్య చేస్తాడండి? తనలో ఉన్నటువంటి చెడ్డ కోరికలు, దురాశను బట్టి, దురాలోచనను బట్టి. ఫస్ట్ మనిషికి కోపం వస్తుంది ఎదుటివారి మీద, ఆ కోపం కాస్త అసూయగా మారుతుంది, ఆ అసూయ కాస్త కలహానికి తీసుకువెళ్తుంది, అది కాస్త మత్సరంగా మారిపోద్ది. ఆ మత్సరం తర్వాత ఎక్కడికి వెళ్తాడు మనిషి? ఎదుటి వారిని హత్య చేసే స్థాయికి తీసుకువెళ్తాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? హృదయంలో నుంచి వస్తుంది. ఒక వ్యక్తి ఎదుటి వారి యొక్క చెడును కోరుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి అంటే అతని హృదయం పవిత్రంగా లేదు, పరిశుద్ధంగా లేదు, శుద్ధీకరించబడలేదు అనేటువంటి విషయం మనకు. దురాలోచనలను, నరహత్యలు, తర్వాత చూడండి వ్యభిచారములు, వృధాతో తృప్తి పడకపోవడం, వేశ్యాగమనములను, దొంగతనములను, తర్వాత ఇంకేంటి అండి? అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. అబద్ధ సాక్ష్యాలు. ఇప్పుడు వాక్యం ఎక్కువగా విస్తరించబడుతుందా? సాక్ష్యాలు ఎక్కువ చెప్పేవారిని చూస్తున్నాం మనం లోకంలో. ఎక్కువ ఎలాంటి అంటే ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చూస్తున్నాము? నా సాక్ష్యం గొప్పదంటే నాకు సాక్ష్యం గొప్పదనే వాడిని మనం చూస్తున్నాం. వాళ్ళు చెప్పే ఏంటి తెలుసా? అబద్ధ సాక్ష్యం. ఒకడు ఏమంటాడంటే నేను క్రీస్తుని చూశాను అంటాను, నేను దేవుని చూశాను అంటాను, దేవుడు రాత్రి నా కళ్ళలోకి వచ్చి మాట్లాడాడు అంటాడు, దేవుడు నన్ను ఈ స్థలానికి వెళ్ళమన్నాడు అంటాడు, దేవుడు నన్ను ఇక్కడే సేవ చేయమన్నాడు అంటాడు, దేవుడు చెప్తే నేను ఇక్కడికి వచ్చినాను అంటాడు. ఇవన్నీ ఏంటో తెలుసండి? అబద్ధ సాక్ష్యం. కారణం ఏంటంటే వారి హృదయంలో ఉన్నటువంటి దానిని బట్టి దేవుడి పేరు అడ్డు పెట్టుకొని పబ్బం గడుపుకునేవారు. కారణం ఏంటో తెలుసండి? దేవుడిని మనిషి చూడగలడా? దేవుడిని మనిషి చూడలేడు. కారణం ఏంటి? దేవుడు అదృశ్యుడు, కంటికి కనపడినటువంటి వాడు, దేవుడు ఆత్మస్వరూపి, భౌతికమైనటువంటి రూపం లేని వాడు. అసలు రూపం లేనటువంటి వ్యక్తిని ఎలా చూడగలమండి? చూసేవాడేమన్నా అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు, అబద్ధములు పలికేవాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీటి ద్వారా ఏముందట? నష్టము ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేయబడుతుంది దేవుని యొక్క గ్రంథం గురించి. ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఏవేవి అపవిత్రపరిచేటండి? దురాలోచనలు ఇవి ఉన్న యొక్క హృదయం శుద్ధీకరించబడుతుంది. నరహత్యలు హృదయం పరిశుద్ధంగా కావడం, వ్యభిచారములు హృదయం పరిశుద్ధంగా కావడం, వేశ్యాగమనములు వారి హృదయం పరిశుద్ధంగా లేదు, దొంగతనములు వారి హృదయం పరిశుద్ధంగా లేదు, అబద్ధ సాక్ష్యములు వారి హృదయం పరిశుద్ధంగా లేదు, దేవదూషణలు వారి హృదయము పరిశుద్ధంగా లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయటండి? హృదయములో నుంచి వస్తుంది. అందుకే హృదయాన్ని మనం ఏం చేయాలా? జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అనేటువంటిది దైవ గ్రంథం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం. వీటి ద్వారా మనకేముందంటండి?
వీటి ద్వారా నష్టం ఉన్నది. వీటి ద్వారా హృదయం అపవిత్రపరచదు, హృదయం పరిశుద్ధతను కోరుతుంది. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెప్తే మనం ఏం చేస్తున్నామండి? ప్రేమించడానికి బదులుగా ఏవైతే ఉండకూడదో వాటినన్నింటినీ కూడా మన కడుపులో హృదయంలో నింపుకొని దేవుని యొక్క చిత్తానికి మనము దూరంగా ఉన్నామనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గ్రంథంలో నుంచి మనం గుర్తుంచుకోవాలి. ఇలా పరిశుద్ధమైనదిగా ఉండటానికి మనం హృదయం శుద్ధీకరించుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు మనకు గొప్ప సహాయం చేశాడు క్రైస్తవులకు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచ్చిన. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచ్చిన చూద్దాం. చూడండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయను పుట్టి మనం దత్తపుత్రుడు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారుడై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కుమారుని ఆత్మ అంటే తెలుసా? పరిశుద్ధాత్మ. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలా? ఈరోజు చాలా మంది ఏమంటారంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఉపవాసం ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేయాలంట, పాటలు పాడుకోవాలంట. కానీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి రావాలి అంటే ఎప్పుడైతే నీవు క్రీస్తులోనికి బాప్తిసం పొందుతావో అప్పుడే నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ నీ హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మను ఉంచాడు. చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి, అదిగో వస్తుంది చూడు, అదిగో నిలబడదు చూడు, వెళ్ళిపోతున్నాడు చూడు అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధాత్మల గురించి వారికి అవగాహన లేదు. పరిశుద్ధాత్మల గురించినటువంటి అవగాహన లేదు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో కూడా తెలియదు చాలా మందికి. 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంటారు, 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంటారు, కానీ పరిశుద్ధాత్మ అంటే తెలియదు. పరిశుద్ధాత్మను గురించినట్టు అవగాహన లేని వారు ఎక్కువ మంది మన భూమి మీద క్రైస్తవులు కూడా పేరు చేసుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే బాధపడ్డప్పటికీ కూడా కొంతమందికి ఈ ఓసన మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే గుడాల పండుగ చేస్తారు. ప్రసంగికుడు ఎవరి పేరు రాసుకుంటారండి? పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. వాక్యం చెప్పేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాక్యం చెబుతాడా లేక అక్కడ ఉన్నటువంటి మనిషి మాట్లాడతాడా? ఇక్కడ ఏం చేశారు వారు? మనిషి పేరు ఉంచాల్సినటువంటి స్థానంలో పరిశుద్ధాత్మ దేవుడు అని రాసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ గురించి వారికి అవగాహన లేదు, తెలియదు. వసనం ఇస్తూ వారికి ఎవరికి తెలియదు. కావాలంటే అడగండి. ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మా బావగారి దగ్గర మీటింగ్ పెట్టుకున్నాడు. వాసన భాషను తెలుసుకున్నాడు. వాక్యం తప్పు చెప్పింది. ఏమైనా వాక్యం తప్పు చెప్పిన ఏంటి అడిగితే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అప్పుడు నడిపించాడండి అని. చూసావా ఎంత సింపుల్ గా తప్పుకున్నాడు. అంటే ఏం చేయదు అతనికి? పరిశుద్ధాత్ముడు మంచి చేస్తాడా చెడు చేస్తాడా? పరిశుద్ధాత్ముడు మంచిని బోధిస్తాడా చెడుని బోధిస్తాడా? మరి ఇప్పుడు నీవు చెప్పినటువంటి తప్పును పరిశుద్ధాత్మ మీదకి నెట్టేశావంటే నీకేం తెలియదు. పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి సరి అయినటువంటి అవగాహన లేని వారు ఇలాంటివి చేస్తారు. అటువంటి వారితో జాగ్రత్త. కాబట్టి అంటే వీళ్ళకి ఏమర్థం కాదు. ఆల్రెడీ దేవుడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి వారి హృదయంలోనికి పరిశుద్ధాత్మను ఒక సంచకరుగా ఇచ్చాడు అనేటువంటి విషయం వారికి తెలియదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే బాప్తిసం పొందుతాడో ఆ బాప్తిసం పొందినటువంటి ఆ సమయంలోనే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను స్వీకరిస్తాడనేటువంటి విషయం అర్థం కావట్లేదు.
ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నా అంటే భూమి మీద ఉన్నప్పుడు మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం పొందమన్నారు. అంటే నీకు బాప్తిసం పొందినప్పుడు నీకు తోడుగా ఎవరెవరు ఉన్నారు? నీ సహవాసం ఎవరితో ఉన్నది? తండ్రి అయినటువంటి దేవునితోను, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుతోను, పరిశుద్ధాత్మతో కూడా మన సహవాసం ఉన్నది. ఆ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి సరి అయినటువంటి అవగాహన లేకపోవడం. వీళ్ళ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండటానికి, హృదయ శుద్ధి కలిగి జీవించటానికి, హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవటానికి దేవుడు మనకి ఏం సహాయం చేశాడంటే పరిశుద్ధాత్మను మనకు సహాయంగా మన హృదయంలో ఉంచాడండి. ఈ విషయం అర్థం కాక రా దిగిరా అంటే కారణం ఏంటంటే ఆల్రెడీ దేవుడు ఈ హృదయంలో ఉంచాడు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ హృదయంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే వారి క్రియలు మంచిగా ఉంటవి, వారి పనులు మంచిగా ఉంటవి, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, సత్యవాక్యము సరిగా విభజిస్తాడు, జనాలను కూడా వాక్యం వైపు నడిపిస్తాడు, వ్యక్తి వైపు నడిపించుకోడు. కానీ నేటి దినాలు ఎట్లా ఉన్నారండి? దేవుని వైపు అంటే కూడా వ్యక్తుల వైపు నడిపించుకునేటువంటి సేవకులు ఈ లోకంలో ఎక్కువ మంది తయారు. కారణం ఏంటి అంటే దేవుని గురించి, దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని యొక్క గ్రంథం గురించి సరైనటువంటి అవగాహన లేదు. కొంతమంది దేవుని ఎన్నిటిలా పడతారు కానీ వాళ్ళ పాస్మెంట్ మాత్రం ఒప్పుకోవాలని మీరు చూసారో చూడండి. కారణం ఏంటి? వీరు దేవుని వైపు ఉన్నవారు కాదు, వ్యక్తుల వైపు నడిచేవారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆలోచన మరియు మీరు కుమారుడై ఉన్నందున అంటే ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది కుమారత్వాన్ని స్వీకరించబడ్డారో వారికి మాత్రమే ఏంటంటే అందరికి కాదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినప్పుడు దేవుడు నా హృదయంలో అతని ఆత్మను ఉంచాడు అనేటువంటి ఎవరైతే నమ్ముతారో వారికి చూడండి, నాయన తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. మన హృదయంలోనికి అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి వారి హృదయంలోనికి క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘంలో చేర్చినటువంటి వారికి మాత్రం ఇది వర్తిస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రం వర్తించదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన హృదయాన్ని ఎప్పుడు కూడా శుద్ధీకరించుకోవడానికి మనకు పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే సహాయం చేసుకుంటూ వస్తుంది. ఎలా జీవించాలో నేర్పిస్తుంది, ఎలా ప్రార్థించాలో నేర్పిస్తుంది, ఎలా దేవునికి లోబడాలో నేర్పిస్తుంది. అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తారంటే మనము హృదయం శుద్ధీకరించడానికి, హృదయం శుద్ధి కలిగి జీవించడానికి, పరిశుద్ధత కలిగి జీవించడానికి, పవిత్రత కలిగి జీవించడానికి హృదయం మనకు మరి పరిశుద్ధాత్మ మన హృదయానికి సహాయం చేస్తుంది అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కొంతమంది అనుకోవచ్చు, ఏమండి అట్లా జీవించినా పర్వాలేదు కదా. ఈ మధ్య కొన్ని బోధలు వచ్చింది, యేసుక్రీస్తు నమ్ముకుంటే చాలండి, ఇక వాడి జీవితం ఎట్లా ఉన్నా పర్వాలేదు, తినవచ్చు, త్రాగొచ్చు, చిందులు వేసుకోవచ్చు, అలంతో కొన్ని ఆటపాటలు వేసుకోవచ్చు, గంతులు వేసుకోవచ్చు, నాట్యం వేసుకోవచ్చు, వ్యభిచారం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, మోసాలు చేయొచ్చు, అబద్ధ సాక్ష్యాలు దొరకచ్చు, దొంగతనాలు చేయొచ్చు, ఎట్లా ఉన్నా పర్వాలేదంటండి. ఒకసారి యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇక ఈ పాపాలు క్షమించబడతారు. ఇట్లాంటి బోధ కూడా ఉంటుంది. వాళ్ళ లాజిక్ ఏంటంటే వన్స్ సేవుడు ఆల్వేస్ సేవుడు అని ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది. అంటే ఒకసారి రక్షణ పొందితే ఆ రక్షణ అలాగనే కొనసాగించబడుతుంది. ఇక అట్లా బ్రతికినా పర్వాలేదు. అందుకే ఈరోజు చాలా మంది కూడా క్రైస్తవులని పేరు చెప్పుకుంటారు కానీ లోకంలో ఏ చేయకూడదు అదే చేస్తారు. ఇంతకుముందు ఒక పాట పాడారు కదా, క్రైస్తవునిగా నీవు ఉంటావా, నీది విశ్వాసము తెలుసుకుంటా. విశ్వాసాన్ని కాపాడుకోవాలండి, సాక్ష్యాన్ని కాదు. చాలా మందికి అది అర్థం కావట్లేదు. ఏం కాపాడుకోవాలా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యం కాదు. నీ విశ్వాసం కాపాడుకుంటే నువ్వు పరలోకానికి హక్కుదారుగా ఉంటావు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఏమన్నదంటే మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. మరణం వరకు నీ సాక్ష్యాన్ని కాపాడుకోమని. ఏం కాపాడుకోవాలంట?
క్రైస్తవుడు తన మరణం వరకు ఏం కాపాడుకోవాలండి? తన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని. సాక్ష్యం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు గురించి చెప్పేది సాక్ష్యం. నీ గురించి నువ్వు కొట్టుకునే డబ్బాది. చాలా మందికి తెలియదు ఈ విషయం. అపోస్తలులు ఏమంటారంటే, మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పక ఉండలేమని. అపోస్తలులు పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూస్తే వారు వేటి గురించి చెప్పుకుంటూ వెళ్ళారండి? యేసుక్రీస్తు గురించి చెప్పారా, లేకపోతే వారి గొప్పలు చెప్పుకున్నారా? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పారా, లేకపోతే వారి సాక్ష్యాలు చెప్పుకున్నారా? ఎక్కడికి వెళ్ళినా కూడా శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు గురించి సాక్ష్యాలు చెప్పుకుంటారు, ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ వెళ్ళారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నాను. చూడండి, సామెతల గ్రంథము 10 విషయాలు తెలియపరచుకొని మనం తెలుసుకున్నాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. కొంతమంది చెప్తున్నారు కదా, బాప్తిసం పొంది చాలండి, ఎట్లా జీవించినా పర్వాలేదు, ఎలా నడుచుకున్నా పర్వాలేదు అని అనుకునే వారి గురించి, హృదయం శుద్ధిగా ఉండాల్సిన అవసరం లేదు అనే వారి గురించి చెప్తున్నాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. దుర్యోచనలు, ఇంకా 17వ వచనం కూడా మనం చదువుకోవచ్చు, లేకపోతే 16 కూడా చదువుతాం. చూడండి, 16వ వచనం నుంచి, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. దేవునికి అసహ్యమైనటువంటివి అవి ఏమనగా, అహంకార దృష్టి, అహంకారం, గర్వము, నేనే, ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు, నేనే గొప్పవాడను అనేటువంటి భావంలో ఉన్నటువంటి వారట దేవుని దృష్టికి ఎవరటండి? దేవుని దృష్టికి ఎవరంటే వారు అసహ్యులు అనేటువంటి విషయాలు. ఒకవేళ మనలో గర్వం ఉంది అంటే దేవుని దృష్టిలో మనము అసహ్యులు అనేటువంటి విషయాలు మనం. కలనాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలను యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. ఇందా చెప్పాగా, అబద్ధ సాక్షులు అంటే ఎట్లా అంటే, నేను దేవుని చూశాను అంట. దేవుని చూడటానికి ఆయన మనిషి కాదు. వీళ్ళంట ఆ దేవుని దృష్టికి ఎవరంట? అసహ్యులు అనేటువంటి విషయాన్ని మనం. కీడు చేసేవారు దేవుని దృష్టికి అసహ్యులు, దుర్యోచనలు చేసేవారు అంటే వారి హృదయం ఎప్పుడు మంచి ఆలోచన ఉంది, వారి హృదయంలో ఎప్పుడు కూడా చెడు తీరు, వాళ్ళు కూడా ఎవరంట? దేవుని దృష్టికి అసహ్యులు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, వీరు కూడా దేవుని దృష్టికి అసహ్యులు. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. కొంతమంది అన్నదమ్ముల మధ్య కూడా జగడాలు పుట్టిస్తుంటారు. కారణం ఏంటంటే వారి హృదయంలో దుర్యాలోచన, చెడు తీసుకుంటారు. ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు. అంటే హృదయము చెడు తలంపులతో నిండినటువంటి వారి యొక్క జీవితము దేవుని దృష్టిలో అసహ్యము అనేటువంటి విషయాన్ని మనం ప్రార్థనకి వెళ్ళవచ్చు, పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ ఎన్ని చేసినా నీ హృదయము పరిశుద్ధంగా లేకపోతే, పవిత్రంగా లేకపోతే, శుద్ధి కలిగి ఉండలేకపోతే జీవిస్తున్నావు అనే పేరు మాత్రం మనకు ఉన్నది, కానీ దేవుని దృష్టిలో మనం ఎవరమాట? మృతులము, చనిపోయిన వారితో సమానము, అసహ్యము, చెడిపోయిన వారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది గ్రంథంలో నుంచి మనకు జ్ఞాపకం వచ్చేది. కొన్నిసార్లు ఇక్కడే సామెత గ్రంథంలో చూడండి, 11వ అధ్యాయం 12వ వచనం. సామెత గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. సామెత గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. కోరిక సఫలము కాకుండా చేత హృదయం వచ్చును. దాని చెప్పాగా, హృదయంలో అనేక రకాల కోరికలు వస్తుంటాయి, భావోద్వేగాలు వస్తుంటాయి.
ఆ కోరిక తీర్చబడింది అనుకోండి, హృదయం ఎట్లా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. కారణం ఏంటి? ఆ కోరిక తీర్చబడింది కనుక. కోరిక తీర్చబడలేదనుకోండి, ఎట్లా ఉంటుంది హృదయము? చూడండి, కోరిక సఫలం కాకుండా చేత హృదయం ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా నొచ్చుకుంటూ ఉంటుంది. ఎవరికైనా ఒక వ్యక్తికి సహాయం చేస్తామని చెప్పి ఆ వ్యక్తికి సహాయం చేయలేదు, అతను కలిసినప్పుడల్లా హృదయం ఎట్లా ఉంటుంది? నొచ్చుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గరికి పోవటం, అప్పుడు ఏదో చేస్తానని ఇంతవరకు చేయలేదు, అప్పుడు ఏదో ఇస్తామన్నారు ఇంతవరకు చేయలేదు అని చెప్పేసి మరి హృదయం ఏముంటుంది అంటే ఎప్పుడు నొచ్చుకుంటూ ఉంటుంది. కారణం ఏంటి? తన కోరిక తీర్చబడలేదు. పిల్లల జాగ్రత్తగా మానవుని యొక్క హృదయం కూడా ఎప్పుడు అపవిత్రంగా అపరిశుద్ధంగా ఎందుకుంటుంది అంటే ఈ లోక సంబంధమైనటువంటి కోరికను బట్టి, దైవ సంబంధమైన విషయాలను బట్టి కాదు, ఈ లోక సంబంధమైనటువంటి. మీరు బాగా గమనించండి, దేవుని మందిరాలకు ఎక్కువ మంది ఎందుకు వెళ్తారండి? దేవుని ద్వారా నాకు ఈ అవసరం ఉంది, ఇది తీర్చుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, బండి కొనుక్కోవాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కావాలా, ఆరోగ్యం కావాలా, ఆస్తులు పోగొట్టుకున్నాను, లేదా కష్టాలలో ఉన్నాను, నష్టాల్లో, వీటి కొరికే పోతాను. అవి దీన్ని అనుకోండి, వెంటనే ఏముంటుంది వాళ్ళ హృదయంలో? సంతోషం. ఒక 10 వారాల మీద తీర్చబడలేదు అనుకోండి, ఏం చేస్తారు? మరి హృదయము ఇక నొచ్చుకుంటూ, సరే 5 వారాల నుంచి పోతున్నాను, ఇంతకాలకి ఇచ్చాను, ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, అయినా ఏమి లాభం లేదు. కారణం ఏంటి? ఎందుకు ఆ హృదయం నొచ్చుకుంటుందంటే వారి హృదయం ఎవరి మీద ఉన్నది? దేవుని మీద. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద ఉన్నప్పుడు వారి హృదయం ఎప్పుడు కూడా ఏం చేస్తారు? నొచ్చుకుంటూ ఉంటుంది. ఆ కోరిక తీర్చబడితే, అందుకే ఈ రోజుల్లో చాలా మంది కూడా ఏం చేస్తారంటే మనసులో బలహీనతలు చూసుకొని, కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, బాధలో ఉన్నావా, శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నావా, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావా, ఆస్తులు పోగొట్టుకున్నావా, అప్పుల పాలైపోయావా, నిరుత్సాహంతో ఉన్నావా, ఎవరి దగ్గరికి రావాలట? మా మదిరాడికి. మా మదిరాడికి వస్తే అన్ని పోతాం. తర్వాత ఏం చేయాలి? మాకు దశభాగం, నువ్వు ఎట్లయినా పడదు. ఈ బోధన కారణం ఏంటి? జనాలలో ఉన్నటువంటి బలహీనతలు సొమ్ము చేసుకున్న వారికి ఈరోజు అదే జరుగుతుంది. ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్పే దగ్గరికి పట్టుమని 10 మంది కూడా ఉన్నారు. కారణం ఏంటో తెలిసి మీరు గమనించారు. ఏమున్నది అక్కడ? ఉన్నది ఉన్నట్టుగా వాక్యం. కానీ ఉన్నవి లేనివి కలిపి చెప్పు, ఎంతమంది ఉంటారండి అక్కడ? ఓ లక్షలు. ఉదాహరణకు అర్థం కావాలి అంటే చాలాసార్లు కూడా మనం గుర్తుపెట్టుకో, గుడాల పండుగ ఎంతమంది వెళ్తారు? లక్షల మంది వెళ్తారు. గుడాల పండుగ చేయమని దేవుడు చెప్పాడా క్రైస్తవులకు? ఎక్కడ చెప్పాడు? మరి మనుషులు ఎందుకు వెళ్తున్నారు? అందరూ వెళ్తున్నారు, మనం కూడా అందరూ చేస్తున్నారు. దానివల్ల నీకేముందో తెలుసా? దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పంది చేస్తున్నావు. దాని అర్థం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము చేయి ప్రతివాడును అంతే, పాపంలో పడిపోయాడు అంతే. నీకు తెలియకపోవచ్చు, కానీ ఎంతమంది అయితే దాంట్లో పాల్పొందారో వాళ్ళందరూ కూడా దేవుడి దృష్టిలో పాపంలో పెట్టిపోయేవాడు. పాపంలో ఎక్కడో చేపలు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే అది మనం కాదు, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లల జాగ్రత్త. ఎందుకు మాట తెలియపరుస్తున్నాను అంటే మనిషి దేవుడు ఏది చేయమన్నాడో అది చేయడు, కానీ ఉత్తమ మాటలు చేయడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని గ్రంథం ద్వారా మనకు జ్ఞాపకం ఇచ్చేవాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఏమన్నాడు చూడండి, సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 14వ వచనంలో. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. వారి హృదయము అతి మూర్ఖ స్వభావం కలదండి. వాడు మూర్ఖుడు. ఎట్లాంటి మూర్ఖుడట? అతి మూర్ఖులు. అంటే మంచి చెప్పినా ఇదేవాడు కాదు, కానీ బాబు చేయొద్దు ఆయన అన్న కూడా నేను చేస్తాను, నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది, నువ్వు నాకు చెప్పడానికి. అంటే వారు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు? మరి హృదయం ఎట్లాంటిది ఉంటుంది?
అతి మూర్ఖమైనటువంటి స్వభావంలోనికి వెళ్ళి చాలా మందికి తెలియపరుస్తుంది. చాలాసార్లు కూడా జ్ఞాపకం చేస్తుంది, చేయకూడదు, చేస్తే పాపంలోనికి వెళ్ళిపోతావు అంతే. అయినా నేను చేస్తాను అని అనుకోండి, నీ హృదయం ఎట్లాంటిదట అతి మూర్ఖమైనటువంటి స్వభావం కలిగి అనేటువంటి విషయాన్ని కూడా దైవగ్రంథం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ తర్వాత చివరిగా ఒక మాట తెలియపరిచి ముగిస్తాను. సామెతల గ్రంథము. సామెతలు చాలా విలువైనవి. టైం ఉన్నప్పుడు చదవడం, ఒక అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్తే కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం ఈ 4 కూడా చాలా విలువైనటువంటి మాటలు. చాలా జ్ఞానాన్ని ఇస్తాడు. మనిషి మంచి జ్ఞానవంతుడిగా ఉండాలంటే చాలా మంచి విషయాలు ఈ పుస్తకాలలో ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తాను చేయబోతున్నది హృదయంలో యోచించుకొనడు. మనిషి ఏ పని చేయాలన్నా ఏం చేస్తాడు? ముందుగానే ఆలోచన చేసుకుంటాడా చేసుకోడా? ఇల్లు కట్టాలా, ఆలోచన చేస్తాము. పెళ్లి చేసుకోవాలా, ఆలోచన చేస్తాము. పిల్లలు కనాలా, ఆలోచన చేసుకుంటారు. ఏదైనా ఉద్యోగం చేయాలా, ఆలోచన చేస్తారు. వ్యాపారం చేయాలా, ఆలోచన చేస్తారు. కానీ క్రైస్తవ్యంలో మాత్రము చేస్తాం ఆలోచన. బైబిల్లో ఉన్నది ఎప్పుడు పరిశీలించు. అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళిపోతున్నాం అనేటువంటి వారే ఎక్కువగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా గమనించున్నాం. బంగారం కొనేటప్పుడు ఏం చేస్తామండి? ఎట్లా చూస్తాము? ఇది 22 క్యారెట్లా, 24 క్యారెట్లా, ఒరిజినల్ బంగారమేనా, రోడ్ గోల్డా, కేడిఎంఏనా, లేకపోతే దీన్ని ఏంటి ఏం చేస్తాం? ఎన్నిసార్లు పరిశీలన చేస్తాం? మొత్తం జరుగుతుంది. వెండి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వస్తాం. కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వస్తాం. ఏ వస్తువు కొనాలన్నా, టీవీ కొనాలన్నా, బీరో కొనాలన్నా, ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఏది కొనాలన్నా ఏం చేస్తామండి? చాలా జాగ్రత్తగా వస్తాం. కానీ దేవుడి విషయంలో మాత్రము ఆ జాగ్రత్త ఉంది. పిల్లలు మనం గమనించుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా మనం ఒకడు తాను చేయకూడదు హృదయంలో యోచించుకోవాలి. అంటే ఏ చేయాలన్నా ముందు ఆలోచన చేస్తాడు. ఏమన్నా టీవీ కొనాలా, ఇంట్లో భార్యాభర్తలు పిల్లలు కూర్చొని ఎంత టీవీ ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత ఎడుతున్నా, దీనికి ఎంత డబ్బులు అయితే మన దగ్గర ఉన్నాయా లేవా, ఎంత అప్పు చేస్తాం, వేరే కొనుక్కోవాలి, ఏదో ఇట్లా ఆలోచన చేస్తాం. కానీ దేవుని విషయంలో మాత్రము ఆలోచించింది పిల్లరా. కానీ నీవు చేసే ప్రతి ఆలోచనను కూడా ఎవరు చూస్తున్నారట? చూడండి, యెహోవా వాని నడతను స్థిరపరచు. జాగ్రత్త, దేవుడు మనం చూస్తున్నాం. మనం చేసే ప్రతి పని, మన ఆలోచనలన్నీ కూడా దేవుడు చూస్తున్నారనేటువంటి భావంతో మనము జీవించాలనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నారు. కాబట్టి మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్నటువంటి హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఆ హృదయ శుద్ధి అంటే ఏం జరుగుతుందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇవన్నీ ఇప్పుడు ఈ అసహ్యమైన ఎన్ని ఉంచుకున్నాడు దేవుడు కనపడతాడని. నీ హృదయం ఎప్పుడైతే ఇలా శుద్ధీకరించబడితే దేవుడంటే అర్థమవుతుంది, దేవుని లక్షణాలు అర్థమవుతుంది. అప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని మనము చూడటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాగ జీవించాలి, ఇలాగ బ్రతకాలి, ఇలాగ నడుచుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి 32 సంవత్సరాలు జీవించి మన కొరకు మాదిరికరమైనటువంటి జీవితంలో ఉంచాడు. మన హృదయం శుద్ధిగా ఉంటేనే మనము దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసంలో కలిగి మనం జీవించడానికి అవకాశం ఉన్నది. హృదయం శుద్ధిగా లేకపోతే దేవునితో మన సహవాసాన్ని కోల్పోతామనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన హృదయాన్ని శుద్ధీకరించుకొని పవిత్రతను జాగ్రత్త కాపాడుకుంటూ దేవుని దృష్టిలో యోగ్యులుగా మంచివారిగా కనపడాలని మరి ఎంతో ఓపికతో ఉన్నటువంటి మీ అందరికి కూడా రోజున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ఈ మాటలు మీ అందరికీ తెలియపరుస్తూ నన్ను ఆచరించుకుంటూ ఈ కొద్ది మాటలతో మనము వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం.